ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుడా నీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినం, ఈ మధ్యాహ్న వేళ సమయంలో నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. ప్రభువా, అలనాడు నువ్వు బాలయ్య స్వామిగా ఈ లోకానికి ఉద్భవించి పాప సంబంధమైన జీవితాల్లో మేము చిక్కుకొని ఉన్నప్పుడు, చీకటి జీవితాల్లో మా బ్రతుకులతో మేము జీవిస్తున్నప్పుడు ప్రభువా, ఈ లోకాన్ని వెలిగించడానికి లోక రక్షకుడిగా ప్రభువా ఉద్భవించిన ఈ సందర్భాన్ని మేము జ్ఞాపకం చేస్తూ స్తుతిస్తూ ప్రభువా నిన్ను ఆరాధిస్తుండగా ఇప్పటి వరకు పాటలతో ఆరాధనతో నిన్ను గణపరిచి ఉన్నాం. కొద్ది సమయం నీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము సిద్ధపడి ఉండగా నన్ను మీ శక్తితో నింపమని, వినుచున్న వారందరి జీవితంలో ఈ మాటలు ఉపయోగకరంలాగా నడిపించి బలపరచమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి కృతజ్ఞత స్తుతులు, ఆయనకే మహిమ చెల్లిస్తూ ప్రాముఖ్యంగా ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ ఈ మధ్యాహ్న వేళ శుభాలు. యేసుక్రీస్తు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. అలాగనే మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. మీతో కలిసి ఈ రీతిగా దేవుని వాకులు అందించడానికి వారిని ఆహ్వానించిన మరి స్థానిక డెండ్రీ చైర్మన్ గురువులు రెవరెండ్ ఆనంద్ దయాకరాజాయ్ గారికి, అలాగనే సారా ప్రియదర్శిని అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి అయ్యగారి ఇందాక తెలియజేసిన రీతిగానే వారు నాకు బాబాయ్. ఇక్కడ ఉన్న కొంతమందికి తెలుసు, నేను ఒకసారి వచ్చాను మీ ప్రాక్టీస్ జరుగుతుంటే, నేను ఊరికే ఇటు వెళ్తూ ఇక్కడ ఆగి వెళ్ళాను అనమాట. అప్పుడు కొంతమంది ఒక 5-6 యవన బిడ్డలు ఉన్నారు. ఆ సందర్భంలో మీ సెమీ క్రిస్మస్ వేడుకకి నేను రావాలి. యాక్చువల్గా అయ్యగారు నన్ను ఆహ్వానించారు. మైలవరం సెమీ క్రిస్మస్ కూడా ఆహ్వానించారు అక్కడ, కానీ 2 సందర్భాల్లో నాకు కుదరలేదు. అక్కడ మా ఆల్సేన్ సంఘంలో క్యారల్స్ ఉండటం ద్వారా అనుకోని రీతిగా ఈ క్రిస్మస్ వేడుకలో సరే అప్పుడు కుదరలేదు కాబట్టి ఇప్పుడైనా రావాలని కోరినప్పుడు మా ఆరాధన ముగించుకొని మధ్యాహ్నం వేళ కాబట్టి నాకు చక్కగా అవకాశం ఈ రీతిగా కుదిరింది. ఎందుకంటే ఈ వాతావరణంలో చక్కగా పండుగ జరుపుకోవటం, ఇది అయిన తర్వాత చాలా సంబరాలతో వేలం పాటలు ఉంటాయని కూడా తెలియజేశారు డీసీ గారు. కాబట్టి మీతో కలిసి దేవుని వాకులు అందించడానికి, అలాగనే క్రిస్మస్ వేడుకలో మీతో కలిసి పాలుభాగస్తులు అవ్వడానికి దేవుడు మరోసారి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రభుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరోసారి అయ్యగారికి, అమ్మగారికి, అలాగనే మా తమ్ముడు గిఫ్టీకి, ఇక్కడ ఉన్న సంఘ పెద్దలకు, శ్రీల మైత్రి వారికి, యవన బిడ్డలకు, చిన్న బిడ్డలకు మరోసారి మీ అందరికీ ప్రభునామంలో వందనాలు, క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాం. ప్రాముఖ్యంగా క్రిస్మస్ మనందరికీ దాని యొక్క అర్థాలు తెలుసు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మనం దీన్ని ఆచరించుకుంటూనే వస్తున్నాం. నేను కూడా కొద్ది సమయం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పండుగ వాతావరణంలో నేను ఎక్కువసేపు చెప్పినా ఎవరు వింటారు? బహుశా వినరు అనుకుంటా, అంతే కదా? ఇప్పటికే వింటలేదు అసలు నా మాట. మీరు అటు మాట్లాడుకుంటూ సరిపోతుంది. ఇంకా 1 గంట సేపు నేను వాక్యం చెప్పానంటే మా డీసీఐ గారి పని లేదు, ఆయన పాస్టర్ గారిని పిలిచారు, ఆయనే చెప్తే పోయేది కదా అనుకుంటారేమో. ఏమంటారు? అంతేనా? కొద్ది సమయం చెప్పుకుందాం మనం, లేకపోతే లేదు పాస్టర్ గారు మీరు ఎప్పుడు ఎంతసేపు చెప్పినా పర్లేదు అనేవారు సంతోషంగా మరి దేవునికి హల్లెలూయా చెప్దామా? అరే నలుగురే చెప్పారు అంటే దాని సరే సమయం కూడా, ఎందుకే మీరు సమయం 2 కాబట్టి మీరు భోజనం చేసి వచ్చారా, భోజనం చేసి రాలేదా? చేసి రాలేదంటే త్వరగానే ముగించాలి.
సరే, మేము కూడా మరి ఈ నెలంతా క్రిస్మస్ షెడ్యూల్లో ఉంటూ మరి అయ్యగారు కూడా 3 గంటల నుంచి మరి ఒకటే ఆరాధనలో కొనసాగుతున్నారు. కొద్దిగా వెదర్ కంటే జరిగిందమ్మ కొద్దిగా. సో ఏ రీతికైనప్పటికీ కొద్ది సమయం మనం దేవుని వాక్కులు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. చదవబడిన పాఠ్యభాగాలు మనం విన్నాం. మనకి ఈ దినం సిఎస్ఏ ఆల్మానిక్ పంచాంగం మనకి ఇచ్చిన అంశాలు చూస్తే కీర్తనలు ఉత్తర ప్రత్యుత్తర కీర్తన భాగంగా 96వ కీర్తన ఇవ్వడం జరిగింది. పాత నిబంధన గ్రంథం నుంచి యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి 7 వచనాలు, అలాగే పత్రిక పాఠ్యభాగం నుంచి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు, సువార్త పాఠ్యభాగం మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 12 వచ్చిన భాగాలు మనకి ఇవ్వటం జరిగి ఉన్నది. ఈ పాఠ్యభాగాలను ఆధారం చేసుకుంటూ మనకి ఇవ్వబడిన అంశము క్రీస్తు జన్మదినము, క్రీస్తు మార్గనిర్దేశకత వెలుగు అని ఇవ్వటం మనకు జరిగి ఉన్నది. క్రైస్ట్ గైడింగ్ ద లైట్ ఆఫ్ హోప్ అనే అంశం మనకి ఇవ్వటం జరిగింది. మార్గనిర్దేశకత వెలుగు అనగా క్రీస్తు ఈ లోకానికి ఒక వెలుగుగా వచ్చిన దేవుడు. మనందరికి తెలిసిన వాక్యం ఉంటుంది కదా యోహాను సువార్తలో, నేనే మార్గమును సత్యమును జీవమైన దేవుడు. దేవుడు వెలిగి ఉన్న దేవుడు. దేవుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చిన దేవుడు. ఇంకా మన పరిశుద్ధ గ్రంథంలో మొదటి పేజీలోనే మనం చూస్తే ఆ వెలుగు గురించి స్పష్టంగా ఒక మాటను కూడా మనం అక్కడ గమనించవచ్చు. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి పేజీలోనే ఉంటుంది. వెలుగు కమ్మక మునుపు చదవండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించును. భూమి నిరాకారంగాను శూన్యంగా నుండును, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండును, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచును. అప్పుడు అంటున్నాడు కదా, దేవుడు ఏమంటున్నాడు, వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. అంటే భూమి ఆకాశం సృజించినప్పుడు శూన్యంగాను నిరాకారంగాను చీకటిలో ఉన్న స్థితిని మనం చూస్తున్నాం. దేవుడు తన మాట ద్వారా పలికిన మాట వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు వెలుగు సాదృశ్యంగా మనం చూస్తున్నాం. ఆది యందు వాక్యం ఉంది కదా, అదే యోహాను సువార్తకు వచ్చేపాటికి మన అందరికీ తెలుసు. మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చూస్తాం. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్దును, ఆ వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యం ఎలా వస్తుంది? 14 వచ్చిన పాటికి వస్తుంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మీ మధ్య నివసించున్నాడు. ఆయన వాక్యమైన దేవుడు, మార్గమైన దేవుడు, వెలుగైన దేవుడు. అదే యోహాను పత్రిక మొదటి అధ్యాయం కూడా తెలియజేస్తాడు. మొదటి అధ్యాయం 5వ వచనంలో దేవుడు వెలుగు అన్నాడు, ఆయనంత చీకటి ఎంత మాత్రమును లేదు అనే మాటను మనం చూస్తాం. కాబట్టి ఆ వెలుగులో నడిచిన వారు ఎలా ఉంటారు? అబద్ధం ఆడక వారు ఏం చేస్తున్నారు? ఎల్లప్పుడూ సత్యం పలికే వారు ఉంటారు. కానీ నీవు అబద్ధం ఆడుచు సత్యాన్ని పలకుండా ఉంటే నువ్వు ఎటువంటి సంబంధాలు జీవిస్తున్నట్టు? చీకటి సంబంధాల్లో నీ జీవితాన్ని జీవిస్తున్నట్లు. ఈ క్రిస్మస్ దినాన్న ప్రభు మనకి నేటి అంశాన్ని ఇస్తూ సంతోషించడి అంటూ ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు మార్గదర్శకపు వెలుగు అనే మాటను ఇక్కడ మనం చేస్తున్నాడు. ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. క్రిస్మస్ అంటేనే మనం అందరికీ తెలుసు, క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించటం. అదే ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగం తెలియజేస్తుంది. 66వ సంకీర్తన భాగం ఏమంటుంది? యెహోవాను గురించి మీరు క్రొత్త కీర్తన పాడుడి. అదేనా? సర్వభూజనులారా యెహోవాను గురించి మీరు పాడుడి, యెహోవా నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను మీరు ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములు మీరు ప్రచురించండి. ఇక్కడ అంటున్నాడు అనుదినము ఆయన రక్షణ సువార్తను మీరు ప్రకటించాలి. మనందరికీ తెలుసు క్రిస్మస్ అంటే ఒక మాట మనం చెప్తాం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సరే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని పరిశుద్ధాత్మ నామంలో రచింపబడింది. అనేక మంది పండితులచే ఈ పరిశుద్ధ గ్రంథం లిఖితమైంది. సరే, దేవుని ప్రేరణలో ఈ క్రిస్మస్ గురించి ఆయన ఎప్పుడు పుట్టాడో డేటు చెప్పడం అది ప్రభుకి అసాధ్యమైనదేమీ కాదు.
దాని గురించి కూడా ప్రస్తుతం మన యూట్యూబ్లో చూస్తే కొన్ని చర్చలు జరుగుతూ ఉంటాయి. ఏమని చర్చలు జరుగుతూ ఉంటే, నిజంగానే ప్రభు 25న పుట్టాడా అని కొంతమంది వాదన పెడుతూ ఉంటారు. సరే 25 పుట్టలేదు అనుకుంటాం, అసలు పుట్టాడు కదా, పుట్టలేడంటే అనుకోవచ్చు, పుట్టాడు కదా, సరే 25న పుట్టలేదన్నారు కూడా, పుడితే చాలు ప్రభు. అందుకే ఇలాంటి వాదనలు వస్తాయనే ఇక పరిశుద్ధ గ్రంథం ముందు తెలియదు, దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. క్రిస్మస్ అంటే ఏదో డిసెంబర్ నెల చేసుకుంటామో, లేదా ఈ డిసెంబర్ 20వ తారీఖున చేసుకుంటాం అనే దాని ఉద్దేశం అయితే కాదు. కానీ అనుదినము క్రీస్తుని కలిగి నీవు జీవించాలి, అనుదినము క్రీస్తునిలో ఉదయించాలి, అనుదినము క్రీస్తునిలో పుట్టాలని సందర్భం. ఎందుకంటే రేపొద్దున మనం చదువున అదే ఉంటుంది, నేడనే ఉంటుంది. మనం ఎప్పుడు చదువునా నేడనే ఉంటుంది. క్రిస్మస్ పాలన కాదు, లెంట్ దినాల్లో చదువునా కూడా దావీదు పట్టణం నేడు రక్షకుడు నీ కొరకు పుట్టాడనే ఉంటుంది. అంటే అనుదినము నీవు క్రీస్తును కలిగి ఉండాలని, అనుదినము క్రీస్తు నీలో పుట్టాలనే ఉద్దేశము ఇక్కడ ఈ సువార్తికుడు విశ్లేషిస్తున్న పదాన్ని మనం చూడవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ కీర్తనకుడు అదే బయలుపరుస్తున్నాడు. అనుదినము ఆయన రక్షణ సువార్తను మీరు ప్రచురించాలి. ఎందుకు ప్రచురించాలి? దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యములు, యెహోవా చేసిన ఆశ్చర్యకార్యములు బట్టి అన్ని జనుల్లో ఆయన మహిమను మీరు కొనియాడండి, ఆయన గణపరచండి. ఎందుకు గణపరచాలి? కింద అంటాడు కీర్తనకుడు తెలియచేస్తున్నాడు. అక్కడ ఏమన్నాడు? ఎందుకు మనం ఆయన గణపరచాలి, ఎందుకు మనం ఆయన స్తుతించాలి? 4వ చరణంలో అంటున్నాడు, ఆయన మహాత్మ్యం కలిగిన వాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు, ఆయన పూజనీయుడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. ఇంకేమన్నాడు? యెహోవా ఆకాశ విశాలములను సృజించినవాడు. అందుని బట్టి మనం స్తుతించాలి. ఆయన మహాత్మ్యం కలిగిన దేవుడు, పూజనీయుడు, అధిక స్తోత్రం పొందదగిన వాడు, ఘనత ప్రభావాలు ఆయనకి మాత్రమే చెల్లుతున్నవి. ఎందుకంటే దేవుడు ఈ క్రిస్మస్ కాలంలో ఎంతో ఆనందాలతో సంతోషాలతో దేవుడు మనల్ని నింపుతున్నాడు. అంతేగా క్రిస్మస్ అంటే మన కుటుంబంలో ఏదో జన్మదినం జరిగితే కేవలం మన కుటుంబం, మన బంధువులు మాత్రమే ఆనందిస్తారు. కానీ ఈ క్రిస్మస్ పండుగ అనగా మన కుటుంబాలు, మన గ్రామము, మన సంఘాలు ఇవన్నీ కూడా ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగలు. ప్రపంచమంతా కూడా ఎంతో ఉత్సవంతో, వేడుకతో, ఆనందాలతో, సంబరాలతో జరుపుకునే సందర్భం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన లోకాన్ని, మన జీవితాన్ని వెలిగించడానికి వచ్చిన దేవుడు. మన జీవితాన్ని పాప సంబంధమైన జీవితాల నుంచి, చీకటి సంబంధమైన జీవితాల నుంచి మన పారదోసి వెలుగుతో మన యొక్క హృదయాన్ని నింపడానికి వచ్చిన దేవుడు. అందుకు బట్టి ఆయన మనం స్తుతి తెలియజేసేవారు ఉండాలి. ఎందుకంటే మనం గమనిస్తూ ఉంటాం. చదవబడిన మొదటి పాఠం చూద్దాం. యెషయా గ్రంథం మనం చూస్తే 9వ అధ్యాయం గమనిస్తే అక్కడ స్పష్టంగా భక్తులు మనం తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించున్నది. వెలుగు ప్రకాశించున్నది. చీకట్లో నడుచున్న జనులు ఏం చేస్తున్నారు? ఆ వెలుగును చూస్తున్నారు. ఆ తూర్పు దేశపు జ్ఞానులు కూడా స్వార్థపడడం అదే. వారు ఏం చేస్తున్నారు? తారను చూచి ప్రభువుని దర్శించిన సందర్భం. జ్ఞానులు ఏం చేశారు? వారు బంగారు సాంబ్రాన్ని బోళాన్ని తీసుకుని వెళ్ళి ప్రభుకి సమర్పించారు, ప్రభువుని దర్శించారు. ఎలాగైనా తారంగా అనుకుని. ఇక్కడ చీకట్లో ఉన్న జనాలకి వెలుగు నింపుతున్నాడు ఈ ప్రభు యొక్క పుట్టుక. ఇది ప్రవచించాడు యెషయా 6వ వచనాలు అంటున్నాడు, ఆయన మనకు శిశువు పుట్టును, మన కుమారుడు అనుగ్రహింపడును, భుజం మీద రాజ్యం. ఆయన ఎలాంటి వాడు? ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అతనికి పేరు పెట్టబడిన. ఈ ఇశ్రాయేల్ జనాంగము, ఐగుప్తు జనాంగము మనం చూస్తే, ఐగుప్తు జనాంగంలో బానిసత్వంలో జీవిస్తున్నప్పుడు, చీకటి కరమైన జీవితాలు వారు జీవిస్తున్నప్పుడు, వారి జీవితాలను వెలుగుతో నింపాడు దేవుడు. ఇక్కడ కూడా మనం ఇశ్రాయేల్ జనాంగాన్ని, లేకపోతే యూదా జనాంగాన్ని పరిశీలన చేసుకుంటే, వారు ప్రభు యొక్క మెస్సయా కొరకు ఎదురు చూస్తున్నారు, ఒక నిరీక్షణ కొరకు. ఏంటా నిరీక్షణ? సమాధానకరమైన వాతావరణం ఏర్పడాలి, సంతోషకరమైన పరిస్థితులు వారి జీవితంలో కలగాలని. ఎందుకంటే వారు బంధకాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, చీకటి జీవితాల్లో ఉన్నారు, వెలుగులేని జీవితాల్లో వారు జీవిస్తున్నప్పుడు అప్రెషన్ అంటారు. అంటే కృంగిన పరిస్థితులు ఉన్నప్పుడు వారు ఒక వెలుగు కొరకు చూస్తున్నాడు. అందుకే ఈ యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు ముందుగానే, మనకు ఒక శిశువు పుడతాడు, ఆయన సమాధానకర్త యొక్క అధిపతి అతనికి పేరు పెట్టబడుతుంది. ఆయన బలవంతుడైన దేవుడు, ఆలోచనకర్త,
ఆయన ఏం చేస్తారంటే చీకట్లో నడిచే జనులకు గొప్ప వెలుగుగా ఆయన ఈ లోకానికి వస్తాడు అనే మాటను మనం చూస్తాం. అందుకే మన క్రిస్మస్ కాలంలో ఎంత పేదవారైనప్పటికీ, ఏమీ లేని వారి స్థితి అయినప్పటికీ ఒక స్టార్ మాత్రం మనం పెట్టుకుంటాం, లేదా ఒక లైటింగ్ మాత్రం మనం పెట్టుకుంటాం. ఎందుకు? ఆ వెలుగు సాదృశ్యంగా ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఈ క్రిస్మస్ అంటేనే ఒక జాయ్, సంతోషం, ఆనందం, షేరింగ్. అలాగనే లైట్ అనగా మనం వెలుగుతూ ఇతరులను వెలిగించే స్థితిలో మన జీవితం ఉండాలి. 3 విషయాలు ప్రాముఖ్యంగా. ఒకటేంటంటే క్రీస్తును అనుదినం నీవు కలిగి జీవించాలి. రెండవదిగా దేవుడు నీకు ఇచ్చిన దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలను ప్రచురిస్తూ, ఆశ్చర్యకార్యాలని అన్ని జనుల్లో అనుదినము ప్రకటిస్తూ, ఆయన గణపరుస్తూ నువ్వు పొందుకున్న ప్రేమను ఇతరులకు పంచేవారు ఉండాలి. మూడవదిగా మనం ఆయనకు వెలుగు సాదృశ్యంగా మన యొక్క విశ్వాస జీవితము ఉండాలి. ఎందుకంటే ఆయన వెలుగుగా లోకానికి వచ్చి మన జీవితాలన్నింటినీ వెలిగించిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే తీతు రాసిన పత్రికలో మనం చూస్తే స్పష్టంగా భక్తుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఈ 3వ అధ్యాయము పౌలు భక్తుడు తీతుకు రాసిన పత్రికలో ఈ 3వ అధ్యాయం 4 నుంచి 7 వచనాల్లో చూస్తే, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుని ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కృప ప్రత్యక్షమైంది మన ఎడల. ఎందుకంటే సాధారణంగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు సాధారణంగా మనం క్రీస్తు బిడ్డలకి ఈ లోకంలో జీవిస్తున్నాం. అసలు మీ దేవుడు అనగానే, లేకపోతే దేవుని యొక్క స్వరూపం అనగానే మీకు ఎవరు కనిపిస్తూ ఉంటారు? ఎవరు కనిపిస్తూ ఉంటారు? అది చెప్పండి. మీకు సాధారణంగా, లేకపోతే అన్యులు ఉన్నారు, చదువుకునే బిడ్డలు ఉన్నారు, స్కూల్స్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు మీరు అసలు మీరు ఎవరు, మీ దేవుడు అంటే ఎవరని చెప్తారు? మీరు చెప్పండి. నా మాట అర్థం కాలేదా, లేకపోతే చెప్పకూడదా? చెప్పండి. మీరు చెప్పాలి కానీ మమ్మల్ని చెప్పమంటారా అనుకుంటున్నారా? సాధారణంగా మనకు కనిపించే రూపం ఇక్కడ ఉన్నాయి కదా, మీ విండోస్ మీద కూడా మీ పోస్టర్స్ ఉన్నాయి. సాధారణంగా మనం యేసుక్రీస్తు ప్రభు అనేగా చెప్తాం కాదా? ఇంకెవరైనా చెప్తారా? లేకపోతే యెహోవా దేవుడిని ఎవరైనా మీరు చూచారా? ఆయన స్వరూపం ఏమని మనకు తెలుసా? లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క స్వరూపం మనకి ఏమైనా తెలుసా? పాత నిబంధన చరిత్రలో కూడా చూస్తే ప్రభు ఆయన స్వరం ద్వారా, లేకపోతే అగ్ని ద్వారానో ఆయన ప్రత్యక్షను కనపరిచారు. కానీ ఈ లోకంలో క్రీస్తు జన్మించి మన కొరకు బలియాగమైన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క సాదృశ్యాన్ని మనం అనుదినము కొలుస్తూ ఉంటాం. ఎట్లా అంటే పాత నిబంధన చరిత్రలో జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు నడిపించట్లో, విమోచించట్లో, కాపాడట్లో అనేక మంది ప్రవక్తలను, న్యాయాధిపతులను, రాజులను, యాజకులను ఎంతమంది ఉన్నప్పటికీ ప్రజలు మరలా దేవునిలో బలపడుతున్నారు, అవిశ్వాస స్థితికి గురవుతున్నారు. సరే, తన తండ్రి ఈసారి అనుకున్నాడు, ఇలా కాదు, నా ప్రియ కుమారుడైన నా యేసుక్రీస్తుని ఈ లోకానికి నరవతారిగా పంపాలని ఉద్దేశించుకున్న సందర్భం. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చదవండి, 2వ అధ్యాయం చాలా బాగుంటుంది. అప్పుడు పౌలు భక్తుడు అంటాడు దాంట్లో, ప్రభు ఎలా వచ్చాడు ఈ లోకానికి? తన్ను తాను రిక్తుని చేసుకుని మానవ స్వరూపం దాల్చుకుని ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఎందుకు? మనం విమోచించడానికి, మన జీవితంలో సంతోషాలతో నింపడానికి. పాప జీవితంలో ఉన్న మనము అనగా మునుపు దేవునికి దూరస్తులైన మనము దేవునికి సమీపస్తులుగా చేయడానికి. ఎందుకంటే మన పాప స్థితిని బట్టి, మన చీకటి స్థితిని బట్టి, మన అవిధేయ స్థితి బట్టి మనం ఏమైపు ఉంటే దేవునికి దూరస్థమైన స్థితి. ఆయన ప్రేమ ఈ లోకానికి కనపరిచాడు. ఏ రీతికి కనపరిచాడంటే, ఈ లోకంలో ఆయన జన్మించి 33 సంవత్సరాలు ఆయన జీవించి 300 సంవత్సరాల పరిచర్లో అనేక మంది పట్ల కనికరాన్ని చూపించి ఆయన మన కొరకు చనిపోయిన గొప్ప దేవుడు. ఎట్లా చనిపోయాడు? రోమిలకు రాసిన పత్రికలో అంటాడు 5వ అధ్యాయంలో, మనం ఇంకనూ పాపులమే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దానికి ముందు అంటాడు, క్రీస్తు మేడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు అంట. ఇక్కడ మనం చూస్తాం తీతు పత్రికలో ఇప్పుడు అన్నాం, ఆయన దయయు, కృపయు, ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ప్రేమ ప్రత్యక్షమైంది. ఎలా అంటే మన పాపులు ఉండమనే క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు మనల్ని రక్షించడానికి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది, యేసు దేనికి లోకానికి వచ్చాడు? ఆయన రక్షకుడిగా, మన పాపం నుండి విమోచించడానికి రక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన పట్ల ఒక ప్రణాళిక కలిగిన దేవుడని, మనందరిని పేరు పేరుని ఎన్నుకున్న దేవుడని, మన పట్ల శ్రద్ధ కలిగిన దేవుడని, దయచూపు దేవుడని,
జాలిగల దేవుడని, కరుణగల దేవుడని మనం ఎప్పుడు తెలుసుకున్నాం? ఈ లోకంలో ఆయన చేసిన ఆయన పరిచయాన్ని బట్టి, ఆయన చూపిన మాదిరిని బట్టి. ఎందుకంటే ఆయన నెరవేర్చారు కదా. నజరేత్ మేనిఫెస్టో అంటే లోకసువార్త 4వ అధ్యాయం 16 నుంచి 21 చూస్తే అక్కడ ఉంటుంది ఏంటి? ఆయన భేదలను కలిగించడానికి, అనాథులను ఆదరించడానికి, చెరలో ఉన్న వారికి విడుదల కలిగించడానికి, గురుడు వారికి చూపు కలిగించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. అవన్నీ ఆయన నెరవేర్చున్నాడు. నెరవేర్చి ఏం చేశాడు? యోహాను సువార్త 17:3 అంటాడు. అంటే మీతో తీపిస్తే కానీ సమయం లేదని నేను తక్కువ సమయంలో ఇవన్నీ చెప్పుకుని వెళ్తున్నాను. అయితే మీరు నోట్ చేసుకోండి ఇవన్నీ. అయితే యోహాను సువార్త 17:3 అంటాడు, ప్రభువా, చేయుటకు నువ్వు ఇచ్చిన పనిని సంపూర్ణంగా ఈ లోకం నేను నెరవేర్చి నిన్ను ఏం చేశాను? నేను మహిమపరిచాను. యేసుక్రీస్తు ప్రభువారు ప్రప్రథమంగా ఈ లోకానికి నరవతారిగా జన్మించడానికి గల ఉద్దేశము, ప్రభు ఇచ్చిన పనిని బాధ్యతగా నెరవేర్చి ఆయనను మహింపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించడం ద్వారానే దేవుడు మన పట్ల ప్రేమ కలిగిన దేవుడని, దయచూపు దేవుడని, మనలందరిని ఎన్నుకున్న దేవుడని, ఆయన స్వరూపంలో మనం జన్మించామని తెలుసుకోగలిగాం. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జన్మించిపోతే ఈ ప్రేమ గురించి కానీ, ఆయన కనికరాన్ని గురించి కానీ, ఆయన కృప గురించి కానీ మనం ఎరిగేవారము కానే కాదు. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో పౌలు భక్తులు అంటాడు, ఎఫెసీ 2:8 ఏమంటాడంటే, మీరు దేవుని వలనే, ఆయన కృప వలనే మీరు రక్షింపబడి ఉన్నారు, మీ విశ్వాసం ద్వారా. చదవండి, తీసారన్నా? ఎఫెసీ 2:8, మీ విశ్వాసం ద్వారా ఆయన కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు, ఇది దేవుని వరము. ఆయన ఇచ్చిన వరం మనకి. క్రిస్మస్ కాలం ఉంటేనే గిఫ్ట్స్, బహుమానులు మనం పొందుకుంటాం కదా. మన క్రిస్మస్ కాలం మనందరికీ ప్రభు ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే ఆయన మనం రక్షించాడు. ఎలా పొందుకున్నాం? మన విశ్వాసం ద్వారా. అందుకే విశ్వాసం వల్లనే అంటారు, దేవుడికి ఇష్టం ఏంటట? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఏంటట? అసాధ్యం. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాసం మూలంగానే జీవించును, విశ్వాసం మూలంగానే బ్రతుకును. కాబట్టి మీ విశ్వాసం ద్వారా దేవుని కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నాడు. అది దేవుని దగ్గర నుంచి పొందుకున్న మన వరం. ఇక్కడ అంటున్నారు, దేవుని దయయు, ఆయన ప్రేమలో ఆయన కృప మన పట్ల ప్రత్యక్షమైంది. ఏ రీతిగా ప్రత్యక్షమైందంటే ఇక్కడ ప్రభు మనకు తెలియజేస్తున్న మాటలు మనం చూస్తున్నాం. తీతుకు పత్రికలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారానే పరిశుద్ధాత్మకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారాను మనలను రక్షించను. ప్రభు మనల్ని రక్షించను అనే మాట ఇక్కడ మనం ఇంకా అంటున్నాడు కింద, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమునకు నిరీక్షణ బట్టి దేవునికి వారసులగుటకు, దేవుని వారసులగుటకు ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా మనలను కుమ్మరించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూస్తే, ఆయన రక్తం వల్ల మనం ఇప్పుడు ఎలా ఉన్నాం అంటే నీతిమంతులుగా తీర్చబడి దేవుని ఉగ్రత నుంచి మనం రక్షింపడ్డాం. ఆయన కృపలో మనం రక్షించాడు, ఆ ఉగ్రతను తప్పించి. ఎందుకంటే క్రిస్మస్ అనగా లోకరక్షకుడు మన కొరకు ఉద్భవించాడు. చీకటి జీవితంలో ఉన్న మన జీవితాల్ని వెలిగించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఇక్కడ అదే మనకు బయలుపరిచిన తీతుగులో. ఇవన్నీ పౌలి పత్రికలు కాబట్టి అవే మాటలు మనం చూస్తూ ఉంటాం. దేవుని వారసులుగా చేయడానికి, నిత్య జీవాన్ని మనకిచ్చి దేవుని వారసులుగా చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ మనకు ఆయన యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా కుమ్మరించాడంట. సమృద్ధిగా కుమ్మరిస్తూ మనం, అందుకే ఈ మాట నమ్మదగినది కాబట్టి మీరు దేవుని యందు విశ్వసించండి. దేవుని నమ్మదగిన కీర్తనలు కూడా ఉంటుంది 9:10. ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, కావున నీ నామం ఎరిగిన వారే నిన్ను ఆశ్రయిస్తారంటాడు. దేవుని ఆశ్రయించినప్పుడు తప్పక నీ హృదయవాంఛలు తీర్చే దేవుడు. కీర్తన 37:4 అదే అంటాడు, నువ్వు యెహోవాను నమ్మికించు, ఆయన హృదయవాంఛలను తీర్చును. ఆయనకి నీ మార్గాలను అప్పగించు, ఆయన నీ కోరికలన్నింటినీ సఫలపరిచే దేవుడు అనే వాగ్దానం ప్రభు మనకు ఆశ్రయిస్తాడు. ఎందుకు? ఆయన నమ్మదగిన దేవుడు, నీతి గల దేవుడు, యథార్థం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. కనికరాన్ని, ఆయన ప్రేమను, ఆయన దయను, జాలిని మన పట్ల అనుగ్రహిస్తున్న దేవుడు. ఎందుకంటే ఆయన ఈ దినాన్ని మనకు అనుగ్రహిస్తున్న, అంటే నిరీక్షణ లేని జీవితాల్లో, సమాధానం లేని జీవితాల్లో,
ఆనందం లేని జీవితాల్లో ఉన్నప్పుడు యెషయా ప్రవచించిన వాక్యం మనం చదువుకున్నాం. సమాధానకర్త అధిపతి మీ కొరకు శిశువుగా జన్మిస్తాడు అనే మాట మరి ఆనాడు నెరవేర్చిన సందర్భం మనం చూస్తున్నాం. నేటి పరిస్థితుల్లో క్రీస్తు విశ్వాసులకు పిలువబడుతున్నాం. మనం ఈ క్రిస్మస్ అంటే సరే సంతోషంగా మనం ఆనందాలతో ఆయన పుట్టుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆనందంగా. కానీ మనం కూడా గమనించాల్సింది ఏంటంటే ప్రభు ఆయన రానే ఉన్న దేవుడు. క్రిస్మస్ అంటే నువ్వు సంతోషంగా దేవుని యొక్క జన్మాన్ని ఆయన గణపరుస్తూ ఆరాధిస్తూ నువ్వు చేయవలసిందేంటి? క్రీస్తు యొక్క రాక కొరకు నీవు సిద్ధపడాలి. అందుకే మనందరికీ కీర్తనలో కూడా ఉంది కదా, క్రైస్తవుడు మరవద్దు ఆయన రెండవ రాకడ. ఆయన కనిపెట్టుకుని ప్రార్థన చేసి సిద్ధంగా ఉంటాడు కదా. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుడు మరవద్దు. ఈ క్రిస్మస్ కాలంలో ఆయన రెప్పపాటు నువ్వు మారాలి, సిద్ధంగా ఉండాలి, కనిపెట్టుకుంటూ ప్రార్థన చేస్తూ. ఎందుకంటే ఆయన వారసులగుటకు దేవుడు మనకు ఆయన పిలుపునిస్తున్నాడు. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో చూస్తే ఎటువంటి గొప్ప ఆహ్వానానికి ప్రభు మనకి ఇస్తున్నాడంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము మనం గమనిస్తే 8వ వచనం మనం చూడొచ్చు. 8వ వచనం చూస్తే, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహింపరచబడును, ఇందువలన మీరేమవుతారు? నా శిష్యులు అవుదురు. చూసారా దేవుడు ఎంత గొప్ప ఆదేశిస్తున్నాడు, ఆయన శిష్యులు అవుదురు. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం కూడా ఏమని ప్రభు తెలియజేస్తానంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 30 యేసు అంటున్నాడు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును మీరు గ్రహిస్తారు. ఆయన వాక్యం అంటే దేవునిలో కలిగి ఉండటం. మనకు అనుదినము ఆయన పుట్టడం కదా. ఆయన వాక్యమై శరీరధారికి ఈ లోకానికి వచ్చిన దేవుడు, ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చిన దేవుడు. దేవునిలో మనం ఆయన శిష్యులుగా పిలవబడం అంటే ప్రభుత్వ సన్నిహితం చేయటం కదా, శిష్యులు కదా. మరి ఆయనతో కలిసి 3.5 సంవత్సరాల పరిచర్లో దగ్గరగా జీవించిన వారు. ఎప్పుడు ఉంటాం? ఆయనలో మనం బహుగా ఫలించినప్పుడు. బహుగా ఫలించాలంటే మనలో ఉన్న పనికిరానివన్నీ తీసివేయాలి, మార్పు చెందాలి. మార్పు చెందాలంటే మన హృదయంలో క్రీస్తుని కలిగి ఉండాలి. ఇంకా ఇదే 15వ అధ్యాయాన్ని చూస్తే యోహాను సువార్త కిందకు వచ్చేప్పటి ఇంకో అద్భుతమైన మాట సువార్తికుడు తెలియజేస్తాడు. 14వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులైందరు. హల్లెలూయా. శిష్యులే కాదు, స్నేహితులంటే ఇంకా కొంతమంది తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతోనూ అక్కచెల్లతో పంచుకోలేని విషయాలు కూడా ఎవరితో పంచుకుంటారు? స్నేహితులు. అంటే చూడండి ఎంత ధన్యత ప్రభు ప్రకటిస్తున్నాడు. శిష్యులే కాదు, మీరు నాకు స్నేహితులుగా ఉంటారు. ఎప్పుడు? నేను మీకు ఆజ్ఞాపించినవి మీరు చేస్తున్నట్లయితే. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం కూడా ప్రభు అంటున్నాడు, తన్ను ఎందరు అంగీకరించుదరో వారందరికీ, అనగా తన నామం ముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇస్తున్నాడు. దేవుని పిల్లలగుట, ఆయన శిష్యులుగా పిలువబడడానికి, ఆయన స్నేహితులుగా ఉండడానికి, ఆయన పిల్లలు అంటే వారసులుగా ఉండడానికి, నిత్య జీవంలో వారసులు ఉండడానికి ప్రభు ప్రత్యక్షమే అన్నాడు కదా. ఆయన ప్రేమను కనపరచాలన్నాడు కదా. దేవుని పిల్లలుగా ఉండడానికి ప్రభు మనకి ఇస్తున్నాడు ఆయన అధికారాన్ని. ఆయన పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. పిల్లల కోసం మీకు కష్టమైనప్పటికీ పిల్లలకు అన్నీ సమకూరుస్తారు.
తల్లి ఉంటుంది. తల్లి మరి ఆకలి కలిగిన బిడ్డలకు ఆహారాన్ని పెడుతుంది. ఇక్కడ తండ్రి కూడా మన నుంచి తన పిల్లలకు ఒక అధికారం ఇస్తారు. అంటే సమస్తాన్ని దేవుడు సమకూర్చేవాడుగా ఉంటాడు. ఇహలోకమైనదా కాదు కదా, శాశ్వతమైనది, నిత్యమైనది ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తా అంటున్నాడు. ఎప్పుడు నువ్వు పాప సంబంధమైన జీవితం నుంచి నువ్వు విడుదల పొందుకున్నప్పుడు. అదే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీరు చూస్తే 20, 21, 22, 23 మీరు చదువుకోండి. తర్వాత అక్కడ అంటారు ప్రభు, నువ్వు పాపమునకు దాసులే జీవిస్తే పాపంలోనే ఉంటావు. దాని క్రియలు ఏం కలిగితే నీకు మరణానికి దారితీస్తుంది. కానీ 22వ వచనం అంటాడు, నీవు పాపం నుండి విమోచింపబడి పరిశుద్ధత అనే వరాన్ని ఫలాన్ని పొందుకుంటే దాని క్రియలు దాన్ని ఏమిస్తుందంట, నిత్య జీవాన్ని ఇస్తుంది. అయితే పాపంలో జీతం మరణమే. కానీ ప్రభు అంటున్నాడు, దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఆయన కృప వలన, దయ వలన, ప్రేమ వలన ప్రభు నిత్య జీవం మనకు అనుగ్రహించ సిద్ధంగా ఉన్నాడు. ఆయన 2020 సంవత్సరాల క్రితమే పుట్టాడు. అనుదినం మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. గత క్రిస్మస్ నుంచి మరలా ఈ 2020 క్రిస్మస్ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సంవత్సరం దినాల్లో దేవుడు మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకారాలతో దేవుడు మనల్ని నింపాడు. మరి నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? నీ జీవితంలో ఏమైనా మార్పు కలిగి ఉన్నావా? లేదా మరలా పోయిన సంవత్సరం ఉన్న క్రిస్మసే మరలా ఇప్పుడు ఉందా? ఇంకో వారం అయితే కొత్త సంవత్సరంలో కూడా అడుగు పెడతావు. ఏమి తీర్మానం నువ్వు చేసుకుంటున్నావు? ఏమి జీవితంలో నువ్వు క్రీస్తుని కలిగి ఉంటున్నావు? ఏమి సాక్షార్థంగా నువ్వు జీవిస్తున్నావు? అనుదినం మరి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని, ఆయన మహిమను నువ్వు ప్రకటిస్తున్నావా, గణపరుస్తున్నావా? మనం పరిశీలన చేసుకోవాలి. ఈ క్రిస్మస్ దినాన్న ఏదో సంతోషంగా ఏదో మన పండుగల వాతావరణం జరుపుకున్నాం, బట్టలు కొనుక్కొని మనం పిండి వంటలు చేసుకుని ఇవన్నీ ఉండాలి, సహజం. ఇవన్నీ లేకపోతే పండుగ వాతావరణం అనేది ఉండదు. కానీ వీటన్నిటితో పాటు మనం పరిశీలన చేసుకోవాలి, ప్రభువుని ఏ రీతిగా ఈ సంవత్సరంలో మనం గణపరిచాము మనం కలిగి ఉండాలి. వెలుగిచ్చాడు కదా ప్రభు, ఆ వెలుగు సంబంధాలుగా మనం ఉన్నామా? చివరిగా మనం చెప్పుకుంటే దానియేలు గ్రంథం చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఒక మాట మనందరికి తెలుసు అనుకుంటే బహుశా మనం చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ఉంటారు. ఎలా ఉంటారంటే బుద్ధిమంతులు ఎలా ఉంటారు? ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. మనకి ఇదే కదా క్రిస్మస్ అంటేనే మరి జ్యోతులు, నక్షత్రాలు, ఈ ప్రకాశవంతం, వెలుగు. ఇక్కడ ఎలా ఉంటారు? బుద్ధిమంతులు అయితే ఎలా ఉంటారంటే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు. హల్లెలూయా. బుద్ధిమంతులైతే ఎలా ఉంటారు? జ్యోతుల వలె ఉంటారు, ప్రకాశిస్తారు. కానీ ఇక్కడ అంటున్నారు, ఎవరు నీతి మార్గం అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు ఎలా ఉంటారంట? నిరంతరము నక్షత్రం వలె వారు ప్రకాశిస్తారనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మనం వెలుగును పొందుకుంటూ ఇతరులను మనం వెలిగించేవారు ఉండాలి. క్రిస్మస్ అంటే షేరింగ్ అనుకున్నాం కదా. షేరింగ్ అంటే ఇతరులకు పంచడం, జాయ్ పంచవచ్చు, లేకపోతే దేవుని ప్రేమను పంచవచ్చు. ఆ వెలుగు సంబంధికులుగా చీకట్లో ఉన్న జీవితాలను వెలుగులో నింపడానికి దేవుని గురించి సత్యాన్ని మనం ప్రకటించాం. ఎందుకంటే మార్గ నిర్దేశకత, వెలుగు, ఒక నిరీక్షణ ఈరోజు అంశం మనకి. ఆ నిరీక్షను అలనాటి ఇశ్రాయేల్ జనాంగం లేనప్పుడు మెస్సీయా కొరకు నిరీక్షణ కొరకు ఎదురు చూశారు, వెలుగు కొరకు ఎదురు చూశారు, ఆనందం కొరకు ఎదురు చూశారు. ఈనాటి దినంలో కూడా చాలా మంది ఇటువంటి పరిస్థితులు ఉంటారు. కానీ మన వెలుగును మనం పొందుకున్నాం కదా, ఆ వెలుగును మనం పంచుతున్నామా? ఎవరు నీతిని అనుసరించి నడిచినట్లు ఎవరు అనేకులు తిప్పుతారో వారు నిరంతరం నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. బుద్ధిమంతులైతే వారు జ్యోతుల వలె ప్రకాశిస్తారు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే మనం చదువుకున్న 96 కీర్తన పక్కనే 97లో కూడా ఉంటుంది, యథార్థవంతుల కొరకు ప్రభు అంటున్నాడు. 97:11 అంటాడు కీర్తనలు 97:11లో, యథార్థవంతుల కొరకు ఆయన ఏమిస్తున్నాడంటే వెలిగిస్తున్నాడు. నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థవంతుల కొరకు ఆనందం ఎత్తబడి ఉన్నది. క్రిస్మస్ అంటే ఆనందాలు, వెలుగులు కదా. నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థవంతుల కొరకు ఆనందం ఎత్తబడి ఉంది అంటూ కింద ఏమంటున్నాడు? కాబట్టి నీతిమంతులారా యెహోవాయందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామం బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు. హల్లెలూయా. కాబట్టి వెలుగును పొందుకుంటూ ఆనందం కలిగి జీవిస్తూ దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ క్రిస్మస్ కాలంలో క్రీస్తు సాక్షులు నిలబడుతూ ఆయన మహిమను ప్రచురిస్తూ అనేక రానున్న దినాల్లో
మనమందరం అనేక మందిని దేవుని వైపు త్రిప్పేవారుగా ఉంటూ దేవుడు మనకు ఇచ్చే ఆ నిత్య జీవంలో ఆ జ్యోతుల వలె మనం నక్షత్రం వల్ల ప్రకాశించాలి. ఎందుకంటే పౌలు భక్తులు అంటాడు తిమోతిలో, ప్రభువా నువ్వు ఇచ్చిన పని నేను కడముట్టించాను, మంచి పోరాటం పోరాడాను, నా కొరకు ఏముంది అక్కడ? నీతి కిరీటం ఉంది. అది నాకేనా? కాదు కదా. దేవుని నామాన్ని అపేక్షించే వారందరికీ నీతి గల న్యాయాధిపతిని దేవుడు ఆ నీతి కిరీటాన్ని ఇస్తాడు. ఎక్కడ నీతి కిరీటము? ఆ నిత్య జీవంలో. మనం కూడా నీతి కిరీటాలు పొందుకోవాలి కదా. నక్షత్రాలు జ్యోతుల వల్ల మనం ఉండాలంటే ప్రభు కూడా అదే అన్నాడు, నువ్వు ఇచ్చిన పని లోకం సంపూర్ణ నెరవేర్చానయ్యా, దేవుని మహింపరిచాను అని ఈ లోకం విడిచి ఆయన ఆరోహణమే తండ్రి కుడిపాసన కూర్చున్నాడు. కానీ ప్రభు మనం విడిచిపెట్టినట్టు కాదు కదా. దేవుడు మనకు తోడుంచాడు. ఎవరిని? ఆదరణకర్తను మనకు అనుగ్రహించాను. మీకు నేను శాంతిని అనుగ్రహించి వెళ్తున్నాను. నేను మీకు ఏమి ఇచ్చానో, ఏం ఆజ్ఞాపించానో వాటన్నిటిని ఆయన మరలా మీకు జ్ఞాపకం చేసి నడిపిస్తాడు. సత్య స్వరూపమైన దేవుడు ఆయన ఆత్మ. ఇందాక మనం తీతుకులు అదే ఉంటుంది, పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుని యొక్క నిరీక్షణ పొందుకుంటాం అనే మాట అక్కడ ఉంటుంది. పౌలు భక్తుడు తీతుకులో మనం చదువుకున్న ఆ మాటలోనే ఆయన తెలియజేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా మనను రక్షించను. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ కృపను కూడా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ క్రిస్మస్ కాలంలో దేవుని దీవెనలు, ఆయన వెలుగును మీరు ఆనందాన్ని పొందుకుంటూ ఇతరులను వెలిగించేవారుగా, ఇతరులను దేవుని మార్గంలో ఆనందకరంగా నింపేవారులాగా మీరు మీ కుటుంబాలు ఈ సంఘం ఉంటుందని నేను తలస్తూ ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరోసారి మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించిన మరోసారి నాయ్ గారికి, అమ్మగారికి, మీ అందరికీ దేవుని కలుగులాగా పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగ జీవించడానికి మనకు సహాయం దయచేసి బలపరచును గాక. ఆమేన్. వందనాలు.